Do you know what's happening in Telugu movie industry? There is this new movie called Peddi. I don't know if I'm pronouncing it right. ఒకసారి ఆలోచించండి, మన సినిమాల్లో హీరోయిన్ అంటే నిజంగా ఒక క్యారెక్టరా, లేకపోతే హీరో పక్కన గ్లామర్ కోసం పెట్టే ఒక వస్తువా? ఇటీవల పెద్ద మూవీ చుట్టూ వచ్చిన కాంట్రవర్సీని మీరు చూస్తూ ఉంటారు. I'm thinking this is the girl, the main lead. It was very hard for me to get her face because most of the video camera angles were like her belly areas and this is the main lead. And look at how we introduced this male main lead and how we introduced this female main lead. జాన్వీ కపూర్ క్యారెక్టర్ గురించి చాలా మంది ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇలాంటిది జరగడం ఇది ఫస్ట్ టైం కాదు, సినిమాల్లో ఇది చాలాసార్లు జరిగింది. ఎందుకంటే కొన్ని సినిమాల్లో అమ్మాయిని ఒక మనిషిలా కాదు, కేవలం అందంగా గ్లామర్గా ఏదో సినిమా లవ్ ట్రాక్ కోసం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిసార్లు అయితే కెమెరా యాంగిల్స్, డైలాగ్స్, అన్నెసరీ షార్ట్స్ని, అన్నెసరీ ఫోకస్ని దాని మీద పెట్టి స్టోరీకి అవసరం లేకపోయినా అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసి చూపించడం ఇదేమీ కొత్త విషయం కాదు. కానీ మరి అసలు ప్రశ్న ఏంటి? సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమా? అవును, ఎంటర్టైన్మెంట్ కోసమా. కానీ అదే సినిమా కోట్ల మందికి ఒక మైండ్ సెట్ని కూడా క్రియేట్ చేయగలదన్న విషయం మీకు తెలుసా? హీరో స్టార్టింగ్ చేసి ప్రేమ అంటే ప్రేమ అంటారు, అదే అమ్మాయి నో చెప్తే అది నో కాదంట, అది ఎస్ అని అర్థం అంట. ఇలాంటి కాన్సెప్ట్స్ కనుక రిపీట్ చేస్తూ ఉంటే యంగ్ జనరేషన్కి ఎలా అనిపిస్తుంది? ఇది వాళ్ళు నార్మల్గా తీసేసుకుంటారు కదా. ఇంకో విషయం, మనం ప్రతిరోజు న్యూస్లో ఏం చూస్తాం? ఎటు చూసినా ఉమెన్ హరాస్మెంట్, అసల్ట్ అండ్ అబ్యూస్ కేసెస్. సమాజంలో ఇప్పటికే ఉన్న సమస్యలకు సినిమాల కారణమా? అలా అనడానికి వీల్లేదు, అలా అనకూడదు కూడా. ఎందుకంటే ఈ ఉమెన్ హారాస్మెంట్ కానీ, అసల్ట్స్ కానీ, అబ్యూస్ కానీ చాలా కారణాలు ఉండొచ్చు. సమాజంలో ఇప్పటికే ఉన్న సమస్యలకు సినిమాలు కారణం కాకపోవచ్చు, కానీ వాటిని గ్లోరిఫై చేయకుండా ఉండే బాధ్యత మాత్రం సినిమాలకు ఉండొచ్చు. ఒక అమ్మాయిని కేవలం గ్లామర్ ఆబ్జెక్ట్ లాగా చూడడం, అన్నాన్ని అప్రిషియేట్ చేయడంలో తప్పలేదు. కానీ వ్యూస్ కోసం, అటెన్షన్ కోసం, సాంగ్ హిట్ అవ్వాలని, సినిమా అమ్మడవాలని ఒక అమ్మాయిని టూల్ లాగా ఉపయోగించుకోవడం మాత్రం వేరు. అది ఆ మహిళల గురించి కాదు, నీ ఆర్ట్ మీద నీకున్న కాన్ఫిడెన్స్ అంతా తక్కువ చూపిస్తుంది. నీ కంటెంట్ బలంగా ఉంటే జనాలు నీ పాట కోసం వస్తారు, నీ స్టోరీ కోసం వస్తారు. ఒక అమ్మాయి స్కిన్ షో చేసినందుకు మాత్రం కాదు. అమ్మాయి ప్రజెన్స్ సినిమా అందాన్ని పెంచాలి, కానీ ఆమెనే మొత్తం అట్రాక్షన్గా మార్చేయడం సరైనది కాదు. దురదృష్టవశాత్తు చాలామంది ఆ లైన్ ఎక్కడ డ్రా చేయాలో మర్చిపోతున్నారు. రియల్ మాస్ అంటే ఏంటి? అమ్మాయిని డిస్రెస్పెక్ట్ఫుల్గా చూడడం కాదు, అమ్మాయిని రెస్పెక్ట్ చేయడం. రియల్ హీరోయిజం అంటే ఏంటి? అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం, ఆబ్జెక్టిఫై చేయడం కాదు. రియల్ సినిమా అంటే ఏంటి? క్యారెక్టర్ని బిల్డ్ చేయడం, బాడీని సెల్ చేయడం కాదు. ఇప్పుడు ఆడియన్స్ కూడా మారిపోయారు అన్న విషయం మనకి చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఉన్న సినిమాలని సపోర్ట్ చేస్తున్నారు, మీనింగ్ఫుల్ కంటెంట్కి క్లాప్స్ కూడా కొడుతున్నారు. కాబట్టి క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఆడియన్స్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రెస్పెక్ట్ అనేది ఆప్షన్ కాదు, రెస్పెక్ట్ అనేది బేసిక్ అనమాట. సినిమా చేంజ్ అయితే సొసైటీ వెంటనే మారుతుందా అంటే మారదు, కానీ సొసైటీ చేంజ్ అవ్వాలి అని సినిమా కూడా తన భాగాన్ని చేయాలి. ఒక అమ్మాయిని క్యారెక్టర్గా చూడడం మొదలు పెడితే ఒక మంచి సొసైటీ బిల్డ్ అవుతుంది. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చివరిగా వ్యూస్ కోసం కాదు, వాల్యూస్ కోసం కూడా మనం కంటెంట్ని చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, KWY, Destiny Communications.